మన భారతదేశానికి సకల సంపదలు గల భారతదేశానికి 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించి దళిద్రాన్ని, అవినీతిని, కుంభకోణాలని రకరకాలుగా మన భారతదేశాన్ని అంతా కూడా మసిబూసి పెట్టినటువంటి భారతదేశాన్ని 2014లో ఒక విశ్వగురువులాగా మరి కారణ జన్ముడు మన భారతదేశంలో జన్మించి ఒక గుజరాత్ రాష్ట్రానికే కాదు యావత్తు భారతదేశాన్ని మొత్తం కూడా ముత్యంలాగా కడుక్కుంటా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నటువంటి నినాదంతో ఇవాళ దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకుపోవడానికి 90% వరకు వచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతదేశంలో ప్రపంచం అంతా వచ్చినట్టు భారతదేశానికి కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ప్రాణం ఉంటుందా పోతుందా అన్నటువంటి భయంలో ఉన్నటువంటి సమయంలో ప్రతి కుటుంబానికి నరేంద్ర మోడీ గారు ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా ప్రతి కుటుంబానికి నేనున్నా అని చెప్పి ఇంటింటా దీపాలు పెట్టమని వెలిగించేటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చాలామంది అనుకున్నారు, వేరే పార్టీ వాళ్ళు కూడా నవ్వుకున్నారు, ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ కరోనా నుంచి ఎట్లా కాపాడుతారు ఈ బీజేపీలు, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రజల్ని కాపాడడంతో పాటుగా ఇవాళ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చేసి ఇతర దేశాలకు కూడా పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ఒక్కటి కాదు, ఆర్టికల్ 370 మరి భారతదేశంలో అందమైన కాశ్మీరం మనదా కాదా అని సందిగ్ధంలో ఉన్నటువంటి భారతీయులకు ఈ అందమైన కాశ్మీరం మనదని చెప్పి ఆర్టికల్ 370 ద్వారా అమలు పెట్టినటువంటి మొనగాడు, మగాడు, ధీరుడు అని చెప్పి కూడా గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇవాళ త్రిబుల్ తలాక్ అంటే ఒక జాతికి సంబంధించి కాదు, మహిళల ఆత్మగౌరవ సమస్య. ఇవాళ ముస్లింలైనా, హిందువులైనా, ఎవరైనా నాడబిడ్డలు, నా బిడ్డలు అని చెప్పి త్రిబుల్ తలాక్ విషయంలో అందరికంటే గొప్పగా ఆలోచించి ముందడిగేసిండ్రు. మహిళలకు 33% రిజర్వేషన్ అనేది అన్ని పార్టీలు రాజకీయం చేసినాయి తప్ప ఇచ్చే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేకుండే. దమ్మున్నటువంటి నాయకుడు మా నరేంద్ర మోడీ గారు మాత్రం 33% రిజర్వేషన్ కూడా అమలు చేయడానికి గొప్ప కృషి చేసినటువంటి నాయకుడు. ఇవాళ 1, 2 కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవాళ అధికారం ఉన్నా లేకున్నా, డబుల్ ఇంజన్ సర్కారు వేరే రాష్ట్రంలలో మా తెలంగాణలో ఉన్నా లేకున్నా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సమానంగా ఒక కుటుంబంలో తండ్రి ఆయన కడుపులో పుట్టినటువంటి బిడ్డలకు ఆస్తి పంపకాలు ఏ విధంగా అయితే చేస్తాడో భారతదేశానంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక తండ్రి పాత్రగా దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఇవాళ మోదీ గారి గురించి చెప్పాలంటే ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్పాలి, కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మా బీజేపీ నాయకులకు, ఏ అక్కకో ఏ చెల్లెకో ఈ మైక్ ఇస్తే అర్ధగంట సేపు దమ్ము తీయకుండా మోడీ గురించి చెప్పేటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి మా నాయకుల దగ్గర ఇవి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పి నా ఉద్దేశం. ఈరోజు చాలామంది ముఖ్యంగా అయిపోయినటువంటి పార్టీ మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్ గురించి ఇక్కడ ఎంతమంది తెలుసన్నా చేతులు ఎత్తండి. టైటానిక్ షిప్ గురించి ఎప్పుడన్నా విన్నారా? చూసిర్రా? సినిమా చూసిర్రా? టైటానిక్ షిప్ సముద్రంలో మునిగింది, తేలిందా ఎన్నడన్నా? మనం ఎప్పుడన్నా చూసినామా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా టైటానిక్ షిప్ లెక్క సముద్రంలో మునిగింది. తెలంగాణ ప్రజలు బొందబెట్టినరు, ఇక లేచే ప్రసక్తి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాన్ని తట్టుకోలేక ఇంకా హరీష్ రావు అనుకుంటాడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి లెక్కనే మాట్లాడుతున్నాడు. గమ్మత్ అనిపిస్తుంటుంది వాళ్ళ మాటలు వింటుంటే. ఐటీ మినిస్టర్గా ఉండిపోయినటువంటి కేటీఆర్ కూడా ఆయన ఇంకా ఐటీ మినిస్టర్ లెక్క మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇక కేసీఆర్ అయితే ఇంకా ముఖ్యమంత్రి లాగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ హరీష్ మాటలకైతే నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. మా తెలంగాణ మహిళా లోకం కూడా సిగ్గుపడేటట్టుగా
తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళనా మేము ఇన్నిసార్లు గెలిపించినామని సిగ్గుపడేటట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు. కలెక్టర్ గురించి గొప్పగా చెప్తున్నావు కదా హరీష్, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, అదే కలెక్టరు రైతులని మోసం చేసి అడ్డిపోసర్ భూములు కబ్జా చేసినప్పుడు నువ్వు ఏడ దాక్కున్నావు హరీష్ రావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రైతుల గోస నీ గోస కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు హరీష్ రావు చెప్తా ఉన్నాడు, మా కలెక్టర్ చాలా గొప్పవాడు, మా కలెక్టర్ ఒక గొప్ప స్థాయి వ్యక్తి, ఆయన మస్తు సేవ చేసిండు అని. ఎవరికి చేసిండు? కేసీఆర్కి కాలు మొక్కి కేసీఆర్కి సేవలు చేసిండు తప్ప ప్రజలకు ఇక్కడ ఏం సేవలు చేయలే. ఆయన ఒక కలెక్టర్ అని కూడా మర్చిపోయి కేసీఆర్ ఈ కాలు మొక్కింది మనందరం చూసినాం. అటువంటి నాయకుడు మనకు కావాలా? కాలు మొక్కేటోడు మనకు కావాలా? మరి హరీష్కి మన దగ్గరకు వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్తారని మా యొక్క బీజేపీ కార్యకర్తలకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇవాళ హరీష్ ఇంకో మాట చెప్తూ ఉంటాడు, ఈయనను కనుక గెలిపిస్తే 100 కోట్లను ఒక నిధి చేసి దాని ద్వారా పేదలకి చదువులకు కావచ్చు, మంచికి కావచ్చు, చెడ్డకు కావచ్చు చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఏ మొరగ పెట్టిండు? మరి నీకు కళ్ళు కనబడలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నీకు కళ్ళు కనబడకపోగా చెప్పనికన్నా సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు మీ మాయ మాటలు? ఆంధ్రోలు మనల్ని మోసం చేస్తున్నారని మనం తరిమి కొట్టినాం కదా. మరి సిద్దిపేట మెదక్ పార్లమెంట్లో ఒక్క బీఆర్ఎస్లో ఒక్క బీఆర్ఎస్ నుంచి నిలబడడానికి ఒక్క అభ్యర్థి దొరకలేదా హరీష్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఆంధ్రాను ఎలగొట్టినట్టు వెంకట్రామరెడ్డిని ఇక్కడి నుంచి ఎలగొడదామా? చప్పగా చెప్తున్నా, ఎవరికైనా ఇష్టమన్నా వెంకట్రామరెడ్డి? మరి గట్టిగా చెప్పుర్రి, చేతులైతే చెప్పుర్రి, ఎలగొడదామా లేదా? మరి ఇక రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం. ఇక ఓటుకు నోటు ఆయననే ఒక దొంగ. ఆ దొంగ ఏం చేసినట్టే మొన్నటిదాకా దొంగతనం చేసినటువంటి కాళేశ్వరంలో దొంగతనాలు ఎవరెవరు చేసిర్రో వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు అక్కడ రేవంత్ రెడ్డి. కాళేశ్వరం దొంగ మనకు తెలుసు కదా, పోతాడు, ఆయన కూడా పోతాడు లోపలికి. జర జల్దిలే. అయితే హరీష్ రావు చెప్తా ఉంటాడు ఓకే, ఇటు రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు మెదక్కి ఏమిచ్చిర్రు, తెలంగాణకి ఏమిచ్చిర్రు అని చెప్పి. అయ్యా హరీష్కి, రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి మేము చెప్తున్నది ఏంటంటే, మొన్నటిదాకా పచ్చ డబ్బాలు, ఎర్ర డబ్బాలు అని చెప్పి వేసుకొని స్వచ్ఛ భారత్ పేరుతో వచ్చిన చెత్త డబ్బాలు కూడా కేంద్రం నుండే వచ్చినాయి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరుగుదొడ్లు కూడా మాయ అని చెప్తా ఉన్నాం. సీసీ రోడ్లు కూడా మాయ అని చెప్తా ఉన్నాం. మీరు సీసీ రోడ్లు కాదు, హైవేల మీద పోతున్నప్పుడు ఎల్ఈడి బల్బులు కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి ఇంకొక 2 ముచ్చట్లు చెప్పాలి. మరి మా మోహన్ అన్న వచ్చేమో నాకు ఆగమంటున్నట్టున్నాడు, కానీ ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను నేను. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మొన్న లోక్ అదాలత్కి వెళ్ళిండు. లోక్ అదాలత్కి వెళ్ళి అందరు పోతున్నారు, నేనెందుకు పోతు, అట్లా పెద్ద పెద్ద లీడర్లు పోతారు కదా, నేను పోతాను పోయిండు. అక్కడ ఒక 2 అడిగినరు, మీరు అయోధ్యకు పోయినరా అని. నేను అయోధ్యకు నై గయా, మై భద్రాచలం గయా, ఓ సమయపై మోదీ నయా అంటున్నాడు. సిగ్గనిపించింది. ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఆయన ఒక చిన్న పిల్లోడిలాగా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటివాడా? మొన్నటిదాకానేమో పిట్టలు పట్టే దొర అనుకుంటుంది, మరి ఈయన అయితే పిట్టలు పట్టరాదు, చేపలు పట్టరాదు. ఈయన ఏ దొరాన్ని పెట్టాలి అని చెప్పేసి మరి మీరే ఆలోచించాలని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇవాళ ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో మాకు తెలంగాణకు బీజేపీ ఏమి చేయలేదు అంటున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఇగో ఇక్కడ బుక్కు మెదక్ పార్లమెంటుకి ఈ బుక్ ఇక్కడ రఘునందన్ రావు గారు ఈ బుక్ని ప్రింట్ చేయించిండు. మెదక్కి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, 7 కాన్స్టిట్యున్సీలని, ఇగో ఇంత పెద్ద బుక్ ద్వారా మరి మీకు తెలియకపోతే, మీరు చదవలేకపోతే మరి మా బీజేపీ కార్యకర్తలు తయారుగా ఉన్నారు. ఇంకోసారి రేవంత్ రెడ్డి కానీ హరీష్ కానీ బీజేపీకి మోడీ ఏమి చేయలేదు మెదక్ అంటే మాత్రం యువ మోర్చా కావచ్చు, మహిళా మోర్చా కావచ్చు, మేము తయారున్నాం.
ఈ బుక్ పట్టుకొని మీ ఇళ్ళకి వచ్చి ముట్టడి చేస్తాం, నీ మెడలోంచి నీ చెవులు విండి ఇది చదివిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ దేశాన్ని కాపాడుతున్నది, ఈ దేశానికి రారాజు నరేంద్ర మోడీ గారు. మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులు మెదక్ పార్లమెంట్కు ఇంత పెద్ద బుక్ ఉంది, 300-400 పేర్లతో పేపర్లతో ఉంది. ఇంకోసారి కనుక హరీష్ కానీ రేవంత్ కానీ మీరు ఓట్లు అడుకోండి, మాకు బాధ లేదు. అబద్ధాలు చెప్పి ఏమి చేయలేదంటే మాత్రం దగ్గరకు వచ్చి చెవులు విండి బుక్కులు చదివిస్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ నాయకులకు మరియు జిల్లాధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి